బొబ్బిలి క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ మరియు దంత వైద్యులు పాల్గొని వచ్చిన రోగులకు తనిఖీలు నిర్వహించారు. రోగులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల కోసం అవగాహన కల్పించారు. దంత సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రారంభంలోనే చికిత్స అందిస్తే దంతాలు సురక్షితంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సిఇఓ, రోటరీ ప్రెసిడెంట్ సిద్దిరి శ్రీనివాసన్, రోటరీ క్లబ్ అధ్యక్షులు జేసీ రాజు, సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు. 3 days ఇది ఎంత పెద్ద ఎక్సర్సైజ్ చేసాం సో దట్ మీ అందరికీ పబ్లిక్ అవేర్నెస్ తెలియాలి. ఎలాంటి టైప్ ఆఫ్ మనకి ఫీవర్స్ వచ్చినాయి, దానికి మనం మెయిన్ సొల్యూషన్ డాక్టర్స్ గారు మీకు చెప్తారు. అలాగే మాకు ఒక డైటీషియన్, ఇంకా మాకు డెంటల్ డాక్టర్ కూడా ఫ్రీగా చెకప్ చేస్తారు. ఎటువంటి పళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమైనా ఉంటే మీకు డీటెయిల్గా చెప్తారు. ఎక్కువ వస్తాయి, అది రాకుండా ఉండాలి అంటే కొంచెం ఇంటి దగ్గర ఎక్కడ కూడా టబ్బుల్లో కానీ చెరువుల్లో కానీ ఎక్కువ నీరు ఎక్కడైతే నిల్వ ఉందో అక్కడ దోమలు అనేవి బాగా పెరుగుతాయి. ముందైతే దోమలు లేకుండా ఎక్కువ వరకు చూసుకోవాలి. ఏ ఏరియాలో అయితే దోమలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఫాగింగ్ చేయించుకోవడం కానీ, దోమ నిల్వ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కూడా దోమ తెరలు ఉండడం కానీ ఇవన్నీ పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, జ్వరం అనేది రోజంతా కూడా ఎక్కువ ఉంటుంది, ఇంకా ఒళ్ళు నొప్పి ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. జ్వరం తగ్గిన తర్వాత ఏమవుతుందంటే కొన్నిసార్లు ప్లేటెట్ కణాలు తగ్గిపోవడం కానీ, దానివల్ల రక్త పిలోచనలు అవ్వడం కానీ ఇవన్నీ అవుతాయి. బీపీ పడిపోవడం కానీ అవన్నీ జరగకుండా ఉండాలంటే ముందు నుంచే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడంతా కూడా అందరూ ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ దోమలు అవన్నీ కూడా నిల్వ లేకుండా ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇంట్లో ఎప్పుడైతే అప్పటికి వచ్చిందో చుట్టుపక్కల మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా దోమలు అవి ఉన్నప్పుడు. సో చుట్టుపక్కల ఎవరికైతే డెంగ్యూ జ్వరాలు ఉన్నాయో అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ముందే వచ్చి టెస్ట్ చేయించుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవాలి. డెంటల్ అండ్ ఫేషియల్ సర్జన్ అంటే ఓన్లీ పళ్ళ సమస్యలే కాకుండా ముఖంలో ఎముకలు విరిగిన, క్యాన్సర్లు ఏమైనా వచ్చినా, లేకపోతే పెద్ద పెద్ద కణితులు ఏమైనా వచ్చినా కూడా ట్రీట్మెంట్ చేస్తాం. అయితే ఇప్పుడు పెద్దగా ఎక్కువ చెప్పను, జస్ట్ మీ బ్రషింగ్ గురించి చెప్తాను. అందరూ ఎక్కువ నాకు తెలిసి పల్లెటూరులో ఎక్కువ పందెం పుల్లలు, వేప పుల్లలు అవన్నీ వాడుతుంటారు. అవన్నీ అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేసేసి స్మూత్ బ్రష్ తీసుకోండి ఒకటి. ఇంకోటి ఏంటంటే చాలామంది అనుకుంటారు అనమాట, ఎక్కువసేపు బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా వచ్చేస్తాయి, లేకపోతే వేరే వేరే టూత్ పేస్ట్లు, మెడికల్ షాప్కి వెళ్తే రకరకాల టూత్ పేస్ట్లు అన్నీ ఇచ్చేస్తుంటారు. అవన్నీ అవాయిడ్ చేయండి, అవేం అవసరం లేదు. ఒకవేళ మీకు ఒక టూత్ పేస్ట్ అనేది మీకు కావాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకోండి, అంతేగాని మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోండి. ఓకే, ఎందుకు అంటే మీరు ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల పళ్ళు బాగా అరిగిపోతే మీరు ఏమైనా తిన్నా ఏమైనా తాగినా కూడా పళ్ళు చూమని లాగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అది అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టూత్ పేస్ట్ ఏంటంటే వయసు అయిపోయిన వాళ్ళకి, పళ్ళు అరిగిపోయిన వాళ్ళకి మేము రాస్తాం, అవి వాడండి అంతేగాని వయసులో ఉన్న వాళ్ళకి వచ్చి అడుగుతుంటారు, సార్ నాకు పళ్ళు తెల్లగా అయిపోవాలి, ఏమైనా టూత్ పేస్ట్లు రాయండి, అవన్నీ వద్దు సార్. మీకు చిన్నప్పుడు పళ్ళు ఎట్లా ఉన్నాయో కలర్ లాస్ట్ వరకు అలానే ఉంటాయి. మీరు కొత్తగా ఏమైనా వాడడం వల్ల గట్రా అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ప్రతి 6 నెలలకి వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి, డెంటిస్ట్కి కలవండి. అప్పుడు డెంటిస్ట్ దగ్గర పళ్ళు క్లీన్ చేయవచ్చు. అప్పుడు మీకు కుర్చీలు రావడం అనేది, పళ్ళు కదలడం అనేది ఇవన్నీ తగ్గుతాయి. ఓకేనా? ఇవి ఇలాగ ఓన్లీ మాత్రం చేసుకుంటాం సరిపోతుంది. మిగతావి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం మీకు చూసినప్పుడు, లేకపోతే మీకు నొప్పి వచ్చిందంటే వెంటనే రావాలి. ఒక 4-5 డేస్ వచ్చిన తర్వాత మీకు ఎముకలోకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది బాగా. అప్పుడు మేము ట్రీట్ చేసినా కూడా దాన్ని మనం సేవ్ చేయడం అనేది కష్టమైంది. సో ఏమైనా ప్రాబ్లం మీరు గమనిస్తే వెంటనే వస్తే ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ చాలామంది అనుకునే ఇప్పుడు మనకి సీజన్స్ మారుతున్నాయి. సీజన్స్ మారుతున్న కొద్దీ కొత్త రోగాలన్నీ వస్తాయి మనకి. అండ్ సీజన్కి తగ్గట్టు మనం కూడా మారాలి. సో మన ఇంట్లో ఉన్న చిట్కాలోనే, మన వంటింట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం రోగాలు మాన్పించుకోవచ్చు. అండ్ సీజనల్ ఫ్రూట్స్తో కానీ మన రోగనిరోధక శక్తిని పెంచుకునే పదార్థాలు మన ఇంట్లోనే ఉంటాయి. సో అవి తిని ఎట్లా రోగాలు మనం నిరోధించవచ్చు అని, లేదా మన డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ ఏవైనా కానీ మన ఆరోగ్య విధానం అండ్ మన ఫుడ్ విధానంలో తప్పుడు మనం చేయడం వల్లే వస్తాయి. సో అందులో చిన్న మార్పులు చేసుకోవడం వల్ల వచ్చిన వ్యాధిని కూడా మనం తగ్గించుకోగలము. సో అది ఇవాళ చెప్తాను.